జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కేటుగాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్పేసి పోలీసులు మనకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎంతగా పకడ్బందీగా ఉన్నా, ఎంత సెక్యూరిటీగా ఉన్నా, అంటే షీ టీమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇలాంటివి వింటూనే ఉన్నాం. సో ముఖ్యంగా మన హైదరాబాద్లోని రీసెంట్గా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర కూడా 90కి పైగా ఎవరైతే కేటుగాళ్ళు ఉంటారో, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా ఆన్ ది స్పాట్ షీ టీమ్స్ వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు. అది కూడా చాలా ట్రెండింగ్గా నిలిచింది అప్పట్లో. సో ఇప్పుడు ఏంటంటే మన బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గారికి దుర్గా పూజలో మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైంది. అయితే మన అందరికీ కూడా తెలుసు, మన దేశవ్యాప్తంగా కూడా దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పూజ అనేది ఎంత గ్రాండ్గా చేసుకుంటారు. ముఖ్యంగా నార్త్ సైడ్ దుర్గామాత పూజ అంటే చాలా అంగరంగ వైభవంగా ఇంకా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. సో అక్కడి వాళ్ళు ఇదొక ఎమోషన్గా కూడా భావిస్తూ ఉంటారు. సో అదేవిధంగా కాజోల్ గారు కూడా తన చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఒక దుర్గామాత మందిరానికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి వస్తున్న క్రమంలోనే, అంటే మెట్లు దిగుతున్న క్రమంలో ఒక వ్యక్తి తనని తాకరాని చోట తాకాడు. సో మరి తను అదే విధంగా తాకి వెనక్కి వెళ్ళిపోవడం కాకుండా అంటే కాసేపు అదే విధంగా చేయి పెట్టారు. సో ఆ వీడియోని క్లియర్గా గమనిస్తే కాజోల్ గారి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక్కసారిగా ఉలిక్కిపడడం కానీ, ఆ చేతిని తోసేయడం కానీ ఇలాంటివి మనం చూస్తాం. అంటే దుర్గామాత మందిరంలోనే ఆడవాళ్ళకి ఒక పూజాది కార్యక్రమాలు చేసుకునే ప్రాంతంలో కూడా ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే మరి బయట ఉండే పరిస్థితి ఏంటి, బయట ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక కాలేజ్లో కానీ, లేకపోతే బస్ స్టాప్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, మార్కెట్ ఏరియాలో కానీ, మరి ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా ఏ విధంగా మహిళలు ఇలాంటి అంటే దుర్మార్గానికి గురవుతున్నారు అనే విషయం పట్ల ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటంటే తను ఒక సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఇలాంటి సెక్యూరిటీ లేకుండా ఒక సాధారణ మనిషిలాగే దుర్గామాత మందిరానికి రావడం జరిగింది. సో అదే తను చేసిన తప్పు అనే విధంగా కూడా ఖచ్చితంగా కొంతమంది అయితే అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీతోని వస్తే అరే ఇంత గర్వం ఏంట్రా బాబు అనుకుంటూ ఉంటారు. ఎవరు సెక్యూరిటీ లేకపోతే ఈ విధంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా వాళ్ళ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా తప్పు అనే వాళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళైతే అందరూ కూడా ఆన్ ది స్పాట్ ఎందుకు లాగిపెట్టి కొట్టలేదు, ఎందుకు వదిలేస్తారు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయొద్దు అనే విధంగా కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కానీ ఇంకా ఎవరు కూడా ఏమీ చేయలేరు. సో ప్రజెంట్ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.